మంత్రి నారా లోకేష్ కు అవమానం జరిగిందని దానికి కారణమైన కాకినాడ రూరల్ రమణయ్యపేట పంచాయతీ అధికారులను తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు డిమాండ్ చేశారు. నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నెల 30న కాకినాడ పర్యటనకు రానున్న సందర్భంగా తన అభిమాన నాయకుడిని ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దాదాపు 111 ఫ్లెక్సీలను రమణయ్యపేట పంచాయతీ సిబ్బంది తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వంలో కన్నబాబు ఫ్లెక్సీలను తమ నాయకులు తీయించేస్తే తాను పోరాటం చేశానని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ అదే సంఘటన పునరావృతం కావడంతో చాలా ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ ఉన్న ఫ్లెక్సీలు కూడా తీసేసి పక్కన పడేశారని పంచాయతీ సిబ్బందిపై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు, మా ప్రియతమ నాయకుడు లోకేష్ గారు 30వ తారీఖు ప్రయాణం ఉంది. రాష్ట్ర మంత్రివర్యులు ఒక తాతగారికి ఒక ముఖ్యమంత్రి గారి మనవడం, మరో ముఖ్యమంత్రి గారి కొడుకు, ప్రెసిడెంట్ విద్యాశాఖ మార్చులు మరి 30వ తారీఖు వస్తున్నాడంటే మా కుర్రోళ్ళందరూ కలిసి 115 లక్షలు కట్టడం జరిగింది. దానిలో రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి మా నాయకుడు లోకేష్ అని పెట్టడం జరిగింది. మరి ఇక్కడ రమణీపేట పంచాయతీ స్టాఫ్ అత్యుత్సాహంతో ఆ ఫ్లెక్స్లన్నీ కోసేసి ఎక్కడెక్కడో పాడేయడం జరిగింది. దాంట్లో జిల్లా ప్రెసిడెంట్ గారి ఫ్లెక్స్లు ఉన్నాయి, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఫ్లెక్స్లు ఉన్నాయి, స్థానిక ఎమ్మెల్యే గారి ఫ్లెక్స్లు ఉన్నాయి, ఇన్ఛార్జీల ఫ్లెక్స్లు ఉన్నాయి, పార్లమెంటు పరిశీలకుల ఫ్లెక్స్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా కోసి పారేసి పొద్దుటి నుంచి కూడా మమ్మల్ని ఈ రకమైన ఇబ్బంది పెట్టి మళ్ళీ ఇప్పుడు గొడవ పెట్టి తక్షణం కడతారా లేకపోతే ఇప్పించే ఎవరైతే ఇప్పమన్నారో వారు ఇప్పమని లెటర్ రాస్తారా అని గుమస్తా గారిని అడిగితే మళ్ళీ కట్టడం మొదలెట్టారు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ఏళ్ళ మంత్రి గారు కన్నబాబు గారు కోయించేయడం జరిగింది. పాలక పక్షంలో ఉన్నా సరే మళ్ళీ ఇదే పరిస్థితి జరుగుతుందంటే మేము ప్రతిపక్షంలో ఉన్నామా పాలక పక్షంలో ఉన్నామా పంచాయతీ సిబ్బందికి తెలియవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ దీని మీద జిల్లా ప్రెసిడెంట్ గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు లోకేష్ బాబు గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలి. పంచాయతీ సిబ్బంది మీద ఫ్లెక్స్ కోసారంటే మా పీకి తెగ కోసినట్టే. అది పంచాయతీ సిబ్బంది పొద్దున్నే 6 బ్యాచ్ల కింద బయలుదేరి ఈ 115 ఫ్లెక్స్లు కోసేసి ఎక్కడో పడేస్తే మా కుర్రోళ్ళందరూ వెళ్ళి పొద్దున్న నుంచి గొడవడితే మళ్ళీ కడతా ఉన్నారు. ఇది చాలా బాధాకరం. అంత అత్యుత్సాహం ఎందుకు చూపించారో తెలియాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రమణయ్యపేట గ్రామ పంచాయతీ సిబ్బంది ఆ ఈఓ గారు వీళ్ళ స్టాఫ్ అంతా కూడా అంత అత్యుత్సాహం దాసు మీద తెప్పుదలా, లోకేష్ గారి మీద తెప్పుదలా, లేకపోతే పానా సతీష్ బాబు మీద తెప్పుదలా, లేకపోతే ఎమ్మెల్యే గారి మీద తెప్పుదలా ఏంటో అన్నది తెలియట్లేదు. ఆ ఈఓ గారు పొద్దు నుంచి మేము ఆఫీస్కి వెళ్ళాం రాలేదని చెప్పి సందర్భం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.